హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డోరీలు ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. మొదటగా క్రాస్ పీస్ తీసుకుని 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఈ క్రాస్ పీస్ ఒకటే పెద్ద పీస్ ఉంటే అది తీసుకుని మీరు పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. డోరీస్ కుట్టడానికి క్రాస్ పీసులు అయితే సన్నగా వస్తాయండి. ఈ విధంగా మనకి ఎంత లెంత్ అయితే డోరీ ఉండాలో దానికి తగ్గట్టుగా మనం క్లాత్లు కట్ చేసుకుని ఈ విధంగా క్రాస్ పీస్ను ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టి కుట్టు వేసుకోండి. ఈ విధంగా 2 డోరీల కోసము 2 క్లాత్లు రెడీ చేసుకుని మొదటగా థ్రెడ్తో ఏ విధంగా డోరీ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. ఈ విధంగా క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేసి క్లాత్కి పైపింగ్ థ్రెడ్కి కలిపి కుట్టుపడేలా స్ట్రాంగ్ కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. డబుల్ పాదంతో వేసినా కూడా ఈ డోరీస్ అనేవి సన్నగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కుట్టు వేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ మీద మిషన్ కుట్టు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకుని ఖర్చు పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలా చూసి మిగతా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా థ్రెడ్ మొత్తం బయటికి తీయండి. చివర మనం వేసిన కుట్టు ఉంది కదా, అది కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తుంది. జాగ్రత్తగా చేయండి. ఈ విధంగా కొంచెం లోపలికి వెళ్ళినాక నిదానంగా థ్రెడ్ మొత్తం బయటికి తీసేసి మధ్యలో 2 పీసులు కలిపి అటాచ్ చేసిన చోట కూడా కొంచెం నెమ్మదిగా తీసేయండి. డోరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఎంత సన్నగా కావస్తే అంత సన్నగా డోరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోండి. వేరొక పద్ధతిని చూద్దాం. సేమ్ ఇట్లానే ఈ పీస్ తీసుకుని థ్రెడ్ మధ్యలో పెట్టండి. ఇప్పుడు థ్రెడ్ మీద కుట్టు పడకుండా పక్క వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ మనం ఎందుకు లోపల పెట్టామంటే థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అదే వెడల్పుతో
సన్నగా మనకు డోరీ ప్రిపేర్ అవుతుంది. థ్రెడ్ మీద కుట్టు పడకుండా పక్క నుంచి కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. చివరి వరకు కుట్టు వేసుకుని పైపింగ్ థ్రెడ్ని బయటకు తీసేసేయండి. ఇప్పుడు కుట్టు పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి మిగతా పీస్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు సూది దారం తీసుకుని డోరీ యొక్క స్టార్టింగ్లో ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకుని సూది యొక్క వెనక భాగాన్ని డోరీ లోపలికి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా దారం మొత్తం బయటకు వచ్చే వరకు ఈ విధంగా సూది దారం బయటికి తీసి క్లాత్ని నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుందండి. మనం ప్రాక్టీస్ చేయగా ఈజీగా వచ్చేస్తుంది. రెండు పద్ధతుల్లో డోరీ అనేది ప్రిపేర్ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.